నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. మమ్మలను బలపరిచి మీ మార్గమును అనుసరించి మేలు పొందుటకై కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ప్రభువారు యెరూషలేము పట్టణ నివాసులైన యూదా వారికి ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల అవిధేయతలను బట్టి 33వ అధ్యాయం 4వ వచనంలో ముట్టడి దెబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీ యూదా రాజుల నగరులను శిథిలమైపోయెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే వారి అవిధేయతలే దేవుని మార్గమును తప్పి తిరిగినటువంటి పరిస్థితులు వారు అట్టి పరిస్థితులను ఎదుర్కొనటానికి కారణమైంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాటల్లో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. 4వ వచనంలో రాయబడిన మాటల్లో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, ఇలాంటి ఈ పరిస్థితులను బట్టి వారి పట్టణానికి, ఆ దేశస్తులకు కలిగినటువంటి నష్టాన్ని, నాశనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు తన ప్రజల పట్ల ఆయన ప్రేమ కలిగినటువంటి వారై ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని ప్రభువారు మాట్లాడుతూ పాడైనటువంటి వాటిని తిరిగి మరలా నేను బాగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నారు కదా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తానని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. 8వ వచనంలో వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మానవులమైన మన పట్ల దేవుని ప్రేమను ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. అదే స్థితిలో నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నారు. మన దోషాలు, మన అవిధేయతలు, మనము పలు విషయాలలో అనారోగ్యమును, అలానే సమస్యలను, అసమాధానాన్ని పొందటానికి కారణం, వీటన్నిటి నుంచి విడిపించడానికి దినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు గనుక నేడైనా ఆయనకు మొరపెట్టండి, ఆయన మనకు జవాబునిస్తారు. ఏ ఏ కారణాల చేత పలు దెబ్బలు తిని నాశనమైన స్థితిలో, శిథిలమైన స్థితిలో ఉన్నామో నిశ్చయంగా ఆ స్థితి నుండి పరిశుద్ధాత్మ దేవుడి దినాన తాను వాగ్దానం చేసిన రీతిగా ఆయన ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించే దేవుడిగాను, సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచే దేవుడిగా ఉన్నారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న నీ మాటల చేత మా ఆత్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, పలు వేదనలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. మరొక నూతన సంవత్సర దయాకిరటాన్ని దినం పొందిన మా ప్రియుల పట్ల ఆశ్చర్యకరమైనటువంటి మీ సహాయమును వారికి దయచేయమని వేడుకుంటూ, ఎందరైతే పలు అక్కర్లు కలిగి నిరాశ నిస్పృహతో ఉన్నారో నిశ్చయంగా వారి జీవితాలలో మీరు కలుగు చేసే మేలులను వారు పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.